లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. వచ్చిన మాట రైట్. బొగ్గు బ్లాక్ల టెండర్లకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రియాక్షన్ ఇచ్చారు. బొగ్గు గనుల కోసమే అంటూ కథనం ఆంధ్రజ్యోతిలో రాశారు. డిప్యూటీ సీఎం ప్రమేయం ఉందని ఎలా రాస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఆస్తులు అనుభవించేందుకు హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు. 30 ఏళ్ల రాజకీయ చరిత్ర నాది. ఒక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆత్మ గౌరవంగా బతకాలనే రాజకీయాల్లోకి వచ్చాను. వాస్తవాలు తెలియకుండా మంత్రుల వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసేలా కథనాలు రాయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కట్టుకథలు అల్లి రాశారు. రాసిన ఆయనకు ఎవరి మీదనో ప్రేమ ఉండొచ్చు. నేను గాలికి రాలేదు. 30 ఏళ్ల రాజకీయం నాది. ఈ బాధ్యతలో ఉన్నంత వరకు ఏ గద్దలను కూడా ఇటువైపు రానివ్వను అంటూ భట్టి మాట్లాడారు. మీడియా సంస్థల మధ్యలోకి ప్రజాప్రతినిధుల్ని లాగొద్దు. ఆస్తులు వనరులు అన్ని కూడా అందరికీ దక్కాలి అంటూ భట్టి వ్యాఖ్యానించారు. టెండర్లు రద్దు చేయమని సింగరేణిని ఆదేశించాను. వైఎస్ మీద కోపంతో నాపై రాశాడు అంటూ చెప్పుకొచ్చారు. రాధాకృష్ణ నేను ఈ విషయంలో చూసుకుంటాం. బట్ మీడియా ముందుకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మంత్రుల మధ్య పంచాయతీ పెడతామంటే కుదరదు. ఏ ఛానల్ అయినా సరే వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయొద్దు. చిల్లర కథనాలకు ఎవరూ భయపడేది లేదు అంటూ భట్టి మీడియా ముందు స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. రైట్ గణేష్, బట్టి రియాక్షన్ చూసాము. మీడియా ముందు ఆయన కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. వైఎస్ మీద కోపంతో నా మీద ఎటువంటి కథనాలు రాస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. బొగ్గు బ్లాక్ టెండర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలి అని ఆదేశించామే తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదంటూ కూడా ఆయన స్పష్టతనిచ్చారు. సో న్యాయపరంగా లీగల్గా ఆయన మనం ముందుకెళ్తారా? ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే దాదాపు ఒక 3 నుంచి 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా బట్టి ఈ విధంగా అంత ఎమోషన్స్తో కావచ్చు, అంత కోపంతో కావచ్చు, అంత భావోద్వేగంతో కావచ్చు, లేకపోతే రాజకీయాల పట్ల ఉండే అసహనాన్ని కావచ్చు, లేకపోతే వచ్చిన ఆ స్టోరీస్లో ఉన్న విషయాలపైన కావచ్చు, ఇంత సూటిగా మరోవైపు ఇంత హార్ష్గా ఆయన స్పందించిన దాఖలు ఎక్కడ మనకు కనిపించవు. ఎందుకంటే దాదాపు 3 నుంచి 4 దశాబ్దాల పాటు ఆయన రాజకీయ చరిత్రలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో అది కూడా అత్యవసరంగా, అంటే ఎంత అత్యవసరంగా ఏర్పాటు చేశారంటే అది అందుబాటులో ఉన్న మీడియా అంతా ఒక్కసారిగా ఆయన దగ్గరికి రమ్మనేది, ప్రజాభవన్కి రమ్మనేది ఒక కాల్ వచ్చింది. ఆ కాల్తో అందరూ వెళ్ళారు. ఆయన అత్యవసరంగా, అంటే ఎప్పుడు కూడా ఇలాంటి మినిస్ట్రీకి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ముందుగానే ఒక నోటు ఇది ఇస్తారు ముందు, అంటే అందరికీ ఒక పిలుపు ఉంటుంది, దానికి సంబంధించిందంతా ఉంటుంది. కానీ ఈ విషయానికి సంబంధించి మాత్రం అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే దీని అంతటికీ ప్రధానమైన కారణం అందరికీ తెలిసిందే. ముందు నుంచి కూడా అటు కోమటిరెడ్డి పైన వచ్చిన కథనాలు కావచ్చు, ఒక ఐఏఎస్ అధికారితో లింక్ పెట్టిన కథనాలు కావచ్చు, దానిపైన అనేక చర్చలు జరిగినాయి, అరెస్టుల వరకు వెళ్ళింది ఆ ఛానల్ పైన. దాని తర్వాత అంటే ఎన్టీవీలో వచ్చిన కథనాలు, ఎందుకంటే మనం వచ్చింది కాబట్టి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఎన్టీవీలో వచ్చిన కథనాలు ఏవైతే ఉన్నాయో ఆ కథనాలపైన ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించింది. ఆ తర్వాత పోలీసులు దానిపైన యాక్షన్ తీసుకున్నారు. ఆ యాక్షన్లో భాగంగా కొందరు విలేకరులు అదుపులోకి తీసుకున్నారు. దానిపైన కోర్టుకి తీసుకెళ్ళడం, తర్వాత వాళ్ళకి బెయిల్స్ ఇవన్నీ కూడా నడిచినాయి. ఇవన్నీ తర్వాత మరోవైపు మరో ఛానల్గా ఉన్న ఏబిఎన్ నిన్న ఒక కథనాన్ని, అంటే స్వయంగా దానికి ఉండే చీఫ్ ఎడిటర్గా ఉన్న ఆయనే, దానికి మేనేజింగ్ ఎడిటర్గా ఉన్న ఆయన ఒక కథనాన్ని రాధాకృష్ణ దాన్ని తీసుకొచ్చారు, తెర ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు కూడా ఆయన పేపర్లో కూడా, ఆంధ్రజ్యోతి పేపర్లో దానికి సంబంధించిన విషయాలను తీసుకొచ్చారు. ఇప్పుడు దీంతో ఇప్పటివరకు జరిగింది ఒకటైతే ఇప్పుడు తెర వెనుక ఏం జరిగింది ఎప్పుడు కూడా మనకు 2 విధాలుగా చూడాలి. అంటే న్యూస్ బిహైండ్ ది స్టోరీ అనేది చాలా వరకు జర్నలిస్టులకి కీలకంగా ఉంటుంది. అంటే వార్త వెనుక కథ ఏంటి అనేది కూడా చాలా వరకు చూస్తుంటాం. అలాంటి కథలు ఇప్పుడు మనం జరుగుతున్న ఇష్యూలో మనకు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఒకళ్ళు వార్త వేస్తే వార్త వెనక ఈ కథ ఉందనేది ఆంధ్రజ్యోతి వేసింది, ఎన్టీవీ వర్సెస్ ఆంధ్రజ్యోతిలో. కానీ ఇక్కడ మనం ప్రస్తావనలోకి తీసుకుంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈరోజు బట్టి స్పందించారో, అంటే నైనీ కోల్ ఏదైతే ఆ సింగరేణికి సంబంధించిన ఒక కాంట్రాక్టుకు సంబంధించిన ఇష్యూ అంతా జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఈ ఇష్యూ కాదనేది బట్టి స్పందించిన తీరు చూస్తుంటే చాలా ఆగ్రహం వేశారు. ఆయన చాలా వరకు చాలా సున్నిత మనస్కుడిగా ఉంటారు, చాలా వరకు తక్కువ మాట్లాడతారు, ఇంత హార్ష్గా మాట్లాడిన సందర్భం ఎక్కడ కనిపించవు. కానీ ఈరోజు ఆయన మాట్లాడింది నీచ నికృష్ట రాజకీయాలు అనే పదాన్ని, అంటే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించుంటారు. ఎందుకంటే నీచ నికృష్ట రాజకీయాలు ఈ విధంగా చేస్తున్నాయి, నేనంత వీక్ పాయింట్ ఉండేవాడిని కాదు. ఎందుకంటే
కోల్మని వివాదంలో డిప్యూటీ సీఎం ప్రమేయం ఉందనేది వార్తలు వచ్చినాయి కాబట్టి దీనిపైన వేసింది ఒక దాంట్లో వచ్చింది కాబట్టి దీనిపైన ఆయన తీవ్రంగా స్పందించారు. బొగ్గు గనుల కోసమే చేశామన్నది ఆ కథనాలని పూర్తిగా ఆయన ఖండించడంతో పాటు డిప్యూటీ మేయర్గా నా ప్రమేయం ఎలా ఉంటుందని ఏ ఆధారాలతో మీరు బయటకు వచ్చి వార్తలు రాస్తారనేది ఆయన నిలదీశారు. అంటే చాలా వరకు మీడియా అనేది ఒక చెప్పేటప్పుడు అంటే ఏదైనా ఒక కథనాలు రాసేటప్పుడు కానీ మీడియాలో ప్రసారం చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా దానిపైన ఒక వివరణతోనో ఆధారాలతో రాయాలి, కానీ ఇది నిరాధారమైనది అని చెప్తూనే మరోవైపు ఆస్తులు అనుభవించడం కోసం రాజకీయ హోదాలు అనుభవించడం కోసం నేను ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. ఒక లక్ష్యం కోసం, ఒక రాజకీయ లక్ష్యం కోసం మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రధానంగా ఆత్మగౌరవంగా బ్రతకాలని, ఆత్మగౌరవం పోరాటంలో భాగంగా నేను రాజకీయాల్లోకి వచ్చాననేది ఆయన వ్యక్తిగతంగా కూడా అంటే ఒకటి ఆ కథనం అనేది దాన్ని చూసిన తర్వాత ఆయన రాజకీయాల్లో నేను ఎందుకు వచ్చాను, నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చాలా వరకు చేశారు. అందుకనే వాస్తవాలు తెలియకుండా మంత్రులపైన కథనాలు ఎలా రాస్తారనేది ఆయన నిలదీస్తూ వచ్చారు. అంటే కట్టుకథలుగా ఆయన దీన్ని కొట్టిపారేశారు. మరోవైపు చాలా వరకు ఎక్కువ కామెంట్స్ కూడా చేశారు. ఎందుకంటే ఆ కామెంట్స్ జోన్కి మనకు వెళ్ళకపోయినా ఆయన చాలా హార్ష్గానే ఆ పత్రిక పైన కావచ్చు, లేకపోతే ఆ మీడియా పైన కావచ్చు, వచ్చిన దాని కథనాల పైన కావచ్చు, చాలా హార్ష్గానే ఆయన దాన్ని స్పందించారు. అంటే ఇలా నేను ఎప్పుడు గాలికి రాలేదు, అంటే రాజకీయాలు చాలామంది గాలికి కొట్టుకొచ్చింది అనుకుంటున్నారు కాబట్టి నేను దాదాపు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నాను. 40 ఏళ్ల పాటు ఒక ఆత్మగౌరవం కోసం, ఆత్మ పోరాటం కోసం ఇలాగ నేను వచ్చిన వాడిని రాజకీయాల్లోకి. ఇంత బాధ్యతతో ఉంటానని చెప్పడం ప్రయత్నం అయితే ఆయన పూర్తిగా చేశారు. ఈ కథనాలన్నింటి కూడా వచ్చిన తర్వాత మీడియా సంస్థల మధ్యలో ప్రజాప్రతినిధులు అంటే ఒక 2 మీడియాలు ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే 2 మీడియాల మధ్యకి ప్రజాప్రతినిధులు రాగద్దు, మీకు ఏదైనా రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి మీడియా ప్రతినిధులుగా, కానీ మమ్మల్ని రాజకీయాలకు లాగద్దని. టోటల్ ఎపిసోడ్ అంతా చూస్తుంటే మనకి ప్రధానంగా మీడియాకి మధ్య, రాజకీయ నాయకుల మధ్య, మంత్రులకి మధ్య, మరోవైపు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మధ్య, అంటే ఇలాగ అధికారులకి, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మొత్తం అంతటికి అంటే ఏదైతే మనం దాదాపుగా 4 పిల్లర్స్ అని చెప్పుకుంటామో ఆ 4 పిల్లర్స్లో అంటే న్యాయ వ్యవస్థ ఒక్కటి తప్ప మిగతా 3 పిల్లర్స్ కూడా ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే కథనాలు వచ్చినాయో, కథనాలు ఆ తర్వాత ప్రతి కథనాలు వచ్చినాయో వీటన్నింటిపైన చుట్టూ తిరుగుతుండగా మనకు కనిపిస్తుంది. చాలా వరకు చిలికి గాలి అంటాం, కానీ ఇది కాదు, ఒక సునామీలాగా మారిపోయింది. ఈ సునామీ అనేది ఎక్కడికి దాటుతుంది? ఎందుకంటే ఈ రోజున బట్టి ఆయన మాట్లాడుతున్న సమయంలో కూడా 2-3 సార్లు అసహనంగా లేవడానికి ప్రయత్నించారు. ఒక ప్రశ్న వచ్చిన తర్వాత దాన్ని కూర్చొని ఆ విలేకరు అడిగిన ప్రశ్నకి ఎవరు నన్ను చేస్తున్నారు అంటే ఇలాగ ప్రశ్న అడిగిన వెంటనే మీ ప్రమేయం ఉంది కదా అంటే ఎవరు రాశారు దాన్ని అనేది ఆయన చాలా పర్టికులర్గా నిలదీస్తూ ఎవరు రాశారనేది వాళ్ళని అడుగుతూనే చెప్పించే ప్రయత్నం చేశారు. అంటే చాలా వరకు మనం ఇది చూస్తుంటే ఒక 3 వ్యవస్థల మధ్య ఒక అతిపెద్ద ఒక చర్చగా జరుగుతుంది. ఇప్పటికే ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది. మీడియాకి మధ్య కావచ్చు, లేదా ప్రజాప్రతినిధుల మధ్య కావచ్చు, లేకపోతే మిగతా ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థల మధ్య కావచ్చు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇంత దాంట్లో బట్టి ఇప్పుడు ఏం చేయాలి తీసుకోబోతున్నారు అంటే బట్టి నిజంగా లీగల్గా ఫైట్ చేయబోతున్నారు, లేకపోతే దాన్ని చాలా వరకు దీన్ని ఈ కౌంటర్తోనే సరిపెడతారా, లేకపోతే దీంతో ఇక్కడ ఆగుతుందా, లేదా ఆ మీడియా వార్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉందా, ఆ మీడియా వార్లో ఇంకా ఏమి రాబోతుంది? ఏదేమైనా కోల్కు సంబంధించి అంటే నైని కోల్కు సంబంధించిన ఏదైతే సింగరేణి ఉందో దాంతో కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని సైటు విజిట్ దానికి సంబంధించి గతంలో ఉండే నిబంధనలే తాను పాటించాను, దాంట్లో మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు, దాని నిబంధనల ప్రకారమే చేశాను, ఎందుకంటే తన ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేశాను, ఎవరికి ఫరగా చేయడం కావచ్చు, ఇంకోటి ఏమైనా టార్గెట్ చేయడం కోసం చేయలేదు అని చెప్తూనే మరోవైపు ఇది ప్రజల కోసమే పనిచేయడానికి అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, మేము ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని డీవియేట్ చేయదు, మీ మీడియా వారు ఉంటే మీ మీడియా వారు తేల్చుకుందని చెప్పారు. ఇప్పుడు నిజంగా ఇది మీడియా వారుగా మిగులుతుందా? 2 ఛానళ్ళు కావచ్చు, మిగతా వాటి మధ్య వారుగా మిగులుతుందా, లేకపోతే ఇందులో అంతకుముందు వచ్చిన కథనాలు నిజంగా మీడియా వారైతే ఒక మంత్రిని, కోమటిరెడ్డిని ఆయన బయటికి లాగాల్సిన అవసరం వస్తుంది, ఐఏఎస్ అధికారులను బయటికి లాగాల్సిన అవసరం వచ్చింది, దీనిపైన ఐఏఎస్ అధికారుల సంఘం ఎందుకు స్పందించాల్సిన అవసరం వచ్చింది? మరోవైపు మీడియా కథనాల ప్రకారం ఒక ఐఏఎస్ అధికారిని ఆత్మహత్యాయత్నం కానీ ప్రయత్నించిందంటే నిద్రమాత్రలు మింగి ప్రయత్నించినట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో నిజంగానే దీనిపైన ఇప్పటికే సిట్టు నడుస్తుంది కాబట్టి సిట్టు పైన ఒక కీలకమైన విషయంగా దీన్ని తేలబోతుంది. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ అంటే బట్టి మాటల తర్వాత వచ్చిన కథనాల తర్వాత, ఎందుకంటే సిట్టు వేసింది కేవలం ఎన్టీవీలో వచ్చిన కథనాల పైనే అది నడిచింది కాబట్టి ఇప్పుడు దాని తర్వాత వచ్చిన ప్రతి కథనాలు ఏబిఎన్లో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కావచ్చు, వీటిపైన ఇప్పుడు ఈరోజు బట్టి స్పందించిన తీరు పట్ల
ఈ విషయాలపైన కూడా సిట్టు సమగ్రంగా విచారణ జరిపించాల్సిన అవసరం, ప్రజలకి అనేక ప్రశ్నలు, అంటే ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ప్రశ్నలకి సరైన సమాధానం రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు దీంట్లో కోమటిరెడ్డి స్పందన, ఎందుకంటే ఇప్పటివరకు ఆయన నేను తన కొడుకు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో తన పైన కథనాలు వచ్చినప్పుడు కూడా అంతే బాధపడ్డానని ఏకవాక్యంతో చేసిన ఈ రోజున వస్తున్న కథనాలు కావచ్చు, బట్టి విక్రమార్క ఇచ్చిన దీంతో పాటు కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా కోమటిరెడ్డి వివరణ కోసం అంతా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. దాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈరోజు ఎక్కడైతే సమ్మక్క సారక్క జాతర దగ్గర ఆ ప్రాంతంలోనే మేడారంలో ఈరోజు కేబినెట్ సమావేశం మొట్టమొదటిసారిగా అంటే మొత్తం కేబినెట్ చరిత్రలోనే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, కేవలం ఇది ఒకే సందర్భంలో ఇక్కడ ఈరోజు క్యాబినెట్ జరుగుతుంది కాబట్టి సాయంత్రం నుంచి ఈ క్యాబినెట్లో దీనిపైన ఆ మంత్రుల మధ్య ఒక చర్చ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఎందుకంటే సీఎం సమక్షంలోనే ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి కావచ్చు లేకపోతే ఇప్పుడు ఏదైతే వివరణ ఇచ్చిన బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మిగతా మంత్రులు దీనిపైన ఇప్పటివరకు జరిగింది ఐఏఎస్లు పోలీసులు మీడియా దాని చుట్టూ తిరుగుతుంది ఒక చట్టం, దాని పరిధి, దాని చట్టం తన పని తాను చేసిపోతుందని. కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క స్పందించిన తర్వాత ఇది రాజకీయంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోన పూర్తిగా, ఎందుకంటే జరుగుతున్న ఏదైతే ఒక ఈరోజు క్యాబినెట్ ఉందో క్యాబినెట్ తర్వాత లేకపోతే ముందా ఏం జరగబోతుందనేది ఒక ఉత్కంఠత అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. రైట్ గణేష్, భట్టి మాట్లాడిన మాటలు కూడా చూసాం. 30 ఏళ్ల రాజకీయం నాది, ఈ బాధ్యతలో నేను ఉన్నంత వరకు కూడా ఏ గద్దలను కూడా ఇటువైపుకు రానివ్వను అంటూ ఘాటుగా స్పందించారు ఆయన. సో ఈ వ్యాఖ్యల్లో సీరియస్నెస్ ని ఎంతవరకు చూడాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అని అనుకోవచ్చు? ఎస్, ఎందుకంటే మొత్తం ఆయన మాట్లాడిన ఈ ఏకవాక్యం అంటే గద్దలను మాత్రం రానివ్వనంటే నిజంగా ఆ గద్దలు ఎక్కడ వాలబోతున్నాయి అంటే నైనికోల్లో వాలబోతున్నాయా, సింగరేణికి సంబంధించిన ఈ టెండర్లో వాలబోతున్నాయా? గతం నుంచి కూడా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే కోమటిరెడ్డి కూడా గతం ఉన్నప్పుడు కూడా ఏదైతే సింగరేణికి సంబంధించిన టెండర్లకు సంబంధించి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేక ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వంతో అప్పుడు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఫైటింగ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, దాన్ని ఆప్ చేయించగలిగారు. 2-3 పర్యాయాలు ఆయన ఈ ఏదైతే సింగరేణికి సంబంధించిన నైనికోలుకు సంబంధించిన టెండర్లను ఆప్ చేయించగలిగారు. కాబట్టి ఇప్పుడు ఆ నేపథ్యంలో జరుగుతున్న యుద్ధంగా ఇది బయటికి ప్రజల ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని ఆయన చేసిన ఏదైతే మాటలు ఉన్నాయో ఏ గద్దలను కూడా రానివ్వనంటే ఈ సింగరేణి పైన ఎంతమంది గద్దలు ఉన్నారు, ఎంతమంది దీన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దీన్ని తీసుకోవడానికి. ఎందుకంటే 1 కాదు 2 కాదు 25 సంవత్సరాల పాటు 100 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ఒక వనరుగా దీన్ని నైనికోల్ సింగరేణిని చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాంట్రాక్ట్ని 100 కోట్ల రూపాయలు వచ్చి అంటే దాదాపు 2.5 దశాబ్దాల పాటు అనుభవించడానికి ఉండే అతిపెద్ద టెండర్గా దీన్ని చూస్తున్నారు. కాబట్టి ఎంతమంది గద్దలు వాళ్తున్నారు, ఏ గద్దలు ఉన్నాయి, అసలు ఆ గద్దల్లోనే ఇంత రాజకీయ ప్రమేయంతో కావచ్చు, ఇంత కుట్రలకు కావచ్చు, లేకపోతే ఆయన చెప్పినట్టు నీచ నికృష్ట రాజకీయాలకి ఎవరు దిగుతున్నారు అనేది కూడా ఆ పదంలో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే పార్టీలో అంతర్గతంగా ఇప్పుడు ఈరోజు మీడియా ముందుకు వచ్చినా దానిపైన ఖచ్చితంగా క్లారిటీ ఆ పార్టీ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రజలకు క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశం, మేడారంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో మిగతా అంశాలు ఏ రూపంలో వెళ్తాయో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ రోజున ఆయన వ్యాఖ్యలు, నిన్న వచ్చిన కథనాలు, మొన్న జరుగుతున్న పరిణామాలు ఇవన్నిటికీ కూడా ఒక కరెక్ట్ సమాధానం అనేది ఈ రోజు దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ గణేష్, ఇప్పుడు భట్టి విక్రమార్క మెన్షన్ చేసిన సదరు మీడియా సంస్థ తన కథనాలకు సంబంధించి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎంతవరకు స్టాండ్ తీసుకుంటుంది అని అనుకోవచ్చు? ఎటువంటి ఆధారాలు ఉండబట్టే కథనాలు రాశాము అని చెప్పుకుంటుందా, లేకపోతే ఏ విధంగా ఉండబోతోంది? ఎస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఉన్నదాని ప్రకారం. ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 2 సీనియర్ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు, దాన్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు అయితే వాళ్ళకి బెయిల్ మంజూరు చేసింది. కానీ టోటల్గా సిట్ అనేది అక్కడతో ఆగదు, తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ మీడియా సంస్థ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇప్పటికే ఏదైతే అంత ముందుగా ఆ కథనాలు ప్రచురించిందో, ప్రసారం చేసిందో ఎన్టీవీ, దానికి సంబంధించిన కోమటిరెడ్డికి సంబంధించిన కావచ్చు, ఐఏఎస్ అధికారిని అన్న ఆ పేరు ప్రస్తావించకపోయినా ఆ కథనాలు కావచ్చు, వాటిపైన ఇప్పటికే సిట్ ఎన్టీవీ ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీసులో ఉండే ఎక్కడి నుంచి టైప్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాన్ని టైప్ చేశారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది ఏంటనేది అనేక రూపాల్లో వాళ్ళ ఆధారాలను కూడా సేకరించింది సిట్టు. అందుకు సంబంధించిన కంప్యూటర్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, వీటిని సేకరించింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్టీవీయే డైరెక్ట్గా ప్రసారం చేసింది. అయితే దీని తర్వాత సిట్టు విచారణలోన ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇవన్నీ ఆధారాలు తీసుకున్న తర్వాత ఏదైతే సీనియర్ రిపోర్టర్ల దగ్గర నుంచి కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు.
ఈ స్టేట్మెంట్స్లోని ఏమి ఇచ్చారనేది కూడా ఒక ఇతిమితిగా ఉంది. ఎందుకంటే స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగానే వాళ్ళగా వచ్చిన ఆధారాలతో కథనాలు రాశారా, లేకపోతే మిగతా ఎవరైనా దాన్ని సమాచారం ఇస్తే రాశారా, ఆ సమాచారం ఎంతవరకు నమ్మారు, అందులో ఉన్న ఆధారాలు ఏంటనేది కూడా సిట్టు సేకరిస్తుంది. కాబట్టి దీనికి తోడు ఈరోజు వచ్చిన కథనాలు అంటే నిన్నటి నుంచి ఈరోజు జరుగుతున్న అంటే ఎన్టీవీ గతంలో ఉండే కథనాలు కాకుండా ఏబిఎన్ ఇచ్చిన కథనాలకి దానికి కూడా ఒక నిజంగా ఇప్పుడు సిట్టు జరుగుతున్న సమయంలోన ఈ రోజున ఈ వార్తలు వచ్చినాయి. కాబట్టి సిట్టు దీనిపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. వీళ్ళకు వచ్చిన దాంట్లో అంటే నైనికోలు సింగరేణి దాంట్లోనే నిజంగా ఈ రూపంలోనే బయటకు వచ్చిందా, ఈ వివాదాలన్నీ అందుకే జరుగుతున్నాయా, అందులో సింగరేణి దానికి సంబంధించి కోమటిరెడ్డి అంతకుముందు ఫైట్ చేశారు కాబట్టి ఆయన టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చిందా, ఆ మీడియా సంస్థకి ఎందుకు అది వచ్చింది, దాంట్లో ఇప్పుడు ఏదైతే ఏబిఎన్ తీసుకొచ్చిన ఏదైతే చర్చ ఉందో అందులో బట్టి విక్రమార్క పేరును ఎందుకు ప్రస్తావించారు, ఇలాంటి వాటిపైన కూడా ఏబిఎన్ చేసిన కథనాలపైన కూడా సిట్టు ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో రాశారనేది అంటే 2 ఛానళ్ల మధ్య కూడా వాళ్ళ గతంలో రాసిన వార్తలు కావచ్చు, ఇప్పుడు దీనికి కౌంటర్గా వచ్చిన వార్తలు కావచ్చు, ప్రసారాలు కావచ్చు, వీటన్నిటిపైన క్లియర్ కట్గా ఉండే ఆధారాలను సిట్టు సేకరించే అవకాశం ఉంది. ఏదేమైనా సిట్టు విచారణ దాదాపు ఒకటి కాదు దాదాపు 10 మందికి పైగా ఉండే సీనియర్ ఆఫీసర్తో ఒక సిట్టు ఏర్పడింది. కాబట్టి దీనికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనారు నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని ఏ విధంగా మొత్తం విచారణ చేసిన తర్వాత సిట్టు ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఇస్తుందనేది కూడా అంతా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.